ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్. సార్, సిప్ రూల్ వీటి గురించి వింటున్నా, కొన్ని రూల్స్ గురించి కొన్ని చదువుతున్నాను. కానీ మాలాంటి వాళ్ళకి ఆ రూల్స్ అనేవి అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని. ఈ 7531 అనే రూల్ ఏంటి సార్? ఈ రూల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది సిప్ ఇన్వెస్ట్మెంట్లో? కొంచెం డీటెయిల్గా చెప్పగలరా మాకు, ఒక సామాన్యుడికి కూడా అర్థమయ్యేలాగా? సంజయ్ గారు, ఇప్పుడు 7531 రూల్ ఆఫ్ సిప్ గురించి మాట్లాడుకుందాం అండి ఇవాళ. దీంట్లో ఒక్కొక్క నంబరు ఒక్కొక్క సిగ్నిఫై చేస్తుంది సార్. అంటే 7 అనేది నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు సిప్ స్టార్ట్ చేసి ఒక 7 years ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే వాళ్ళకి ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది కనబడుతుంది. ఓకే సార్. సో ఇప్పుడు తర్వాత మనం నెక్స్ట్ నంబర్ 5కి వెళ్దాం సార్. 5 అనేది ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు 5 asset క్లాసెస్లో ఇన్వెస్ట్ చేయాలి. 5 asset క్లాసెస్లో ఇన్వెస్ట్ చేయాలి. డైవర్సిఫై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లో వేరియస్ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాలి. ఏంటి ఆ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి అంటే క్వాలిటీ, వాల్యూ, గ్రోత్ ఫర్ రీజనబుల్ ప్రైస్, మిడ్, స్మాల్, గ్లోబల్. ఈ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ఈ 5 దీంట్లో ఈ ఫ్యాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. డైవర్సిఫై చేసుకునేటప్పుడు డైవర్సిఫై చేసుకోవాలి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ లోకి. ఇప్పుడు మనం 3కి వద్దాం సార్. 3 అంటే ఏం లేదు సార్. 3 అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ 3 phases ఉంటాయి ఒక ఇన్వెస్ట్మెంట్ సైకిల్స్లో. ఆ 3 different phases గురించి ఇవాళ మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ ఫేజ్ ఏమో డిసప్పాయింట్మెంట్ ఫేజ్. అంటే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం, సిప్ వేసుకుంటూ వెళ్తాము, మనం దానికి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు సే ఎగ్జాంపుల్ ఒక 7 to 10% రిటర్న్స్ వచ్చాయి. సో మన ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంచెం తక్కువ వచ్చాయి. అంటే అక్కడ ఏంటి, అది డిసప్పాయింట్మెంట్ ఫేజ్. నెక్స్ట్ ఫేజ్ తీసుకుందాం సార్. అదేంటంటే ఇరిటేటెడ్ ఫేజ్. ఇరిటేటెడ్ ఫేజ్ అంటే మినిమం రిటర్న్స్ వస్తాయి. మినిమం రిటర్న్స్ వస్తాయి. అక్కడ ఏంటంటే కస్టమర్ ఇరిటేటెడ్ అయ్యి అమ్మేయడం చేస్తుంది. అవును సార్. అది కాకుండా లాస్ట్లో ఏంటంటే అంటే మినిమం రిటర్న్స్ వస్తాయి ఇక్కడ. సో దాన్ని ఇరిటేటెడ్ ఫేజ్ అంటాం సార్. థర్డ్ ఫేజ్ ఏంటంటే పానిక్ ఫేజ్. ఈ పానిక్ ఫేజ్లో ఏంటంటే నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. నెగిటివ్ రిటర్న్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా అమ్మేస్తుంటారు, చేస్తుంటారు. ఇందాక మనం ఇంకో వీడియోలో పేషెన్స్ గురించి మాట్లాడుకున్నాం సార్. సో ఆ పేషెన్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ చూసుకుంటే సార్, ఇప్పుడు డిసాటిస్ఫాక్షన్ ఫేజ్లో చాలామంది ఏం చేస్తారంటే ఆ 7 to 10% వచ్చేస్తుంది, తక్కువ వస్తుంది అని చెప్పేసి ఆ ప్రాఫిట్ అమ్మేద్దామని చూస్తుంటారు. అవును సార్. సో ఈ 3 phases చాలా ఇంపార్టెంట్. ఈ 3 phases అయిన తర్వాత లాస్ట్ ఏంటి 1. అంటే ఎవ్రీ 1 year ఈ రూల్ ఏం చెప్తుందంటే ఎవ్రీ 1 year వాళ్ళ సిప్ అమౌంట్ పెంచుకుంటూ పోవాలి. సో దట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్మూత్గా వెళ్ళి వాళ్ళు గోల్డ్ ఏదైతే పెట్టుకున్నారో అది ఈజీగా రీచ్ అయ్యేటట్టుగా ఈ రూల్ హెల్ప్ చేస్తుంది సార్. 7 years చెప్పాను చూసారా. 7 years ఎందుకు అంటే ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అని చెప్తాను కదా. ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఆ 7 years అనేది మినిమం పెట్టుకున్నప్పుడు మనకి ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది కనబడుతుంది క్లియర్గా. సో ఈ రూల్ 7531 అనేది ఇన్వెస్ట్మెంట్ త్రూ సిప్ చేస్తే చాలా ఇంపార్టెంట్, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. ఈ డైవర్సిఫికేషన్స్, ఈ ఫేజెస్ ఆఫ్ సైకిల్ అర్థం అవుతాయి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ రెగ్యులర్గా చేస్తూ వెళ్తారు, వాళ్ళకి బెటర్ రిటర్న్స్ వస్తాయి. ఇవన్నీ చూసుకుంటూ ప్లాన్ చేసుకోవాలి సార్. అవును సార్. అంతేకాకుండా ఎస్ఐపి అంటే ఓన్లీ సింగిల్ ఫండ్, ఓన్లీ సింగిల్ ఫ్యాక్టర్లోనే ఇన్వెస్ట్ చేయడం అనుకుంటారు చాలామంది.
అంటే 7 డిఫరెంట్ ఫండ్స్ లో 7 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. 5 డిఫరెంట్ అసెట్స్ లో 5 డిఫరెంట్ అసెట్స్ 5 డిఫరెంట్ అసెట్స్ లో 7 years మినిమం 7 years పేషెన్స్ కి ఉంటే గానీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద 3 cycle phases అండి. డిస్సాటిస్ఫాక్షన్ ఉండేటప్పుడు ఏం చేయాలి, తర్వాత ఇరిటేటెడ్ ఫేజ్ లో ఉండేటప్పుడు ఏం చేయాలి, పేషెన్స్ తర్వాత లాస్ట్ దేమో పానిక్ ఫేజ్ లో ఉంటే ఏం చేయాలి. ఎస్ సార్, మీరు చెప్పింది కూడా అవును సార్, ఎక్కువగా చేసే పనే సార్ అందరూని. తప్పు ఎప్పుడు అక్కడే చేస్తారు. ఎప్పుడైతే మార్కెట్ రిటర్న్స్ కొంచెం ఇటు అటు కనబడుతుందో ఈ 3 phases లోనే మన ఇన్వెస్టర్స్ అనేది రియాక్ట్ అవుతారు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఉన్న పేషెంట్స్ ఆ రిటర్న్స్ చూడగానే చాలా మంది మిస్ అవుతూ ఉంటుంది. తక్కువ రిటర్న్స్ వచ్చిందని చాలా మంది కిట్ అవుతుంటారు, లేదా రిటర్న్స్ రావట్లేదని చెప్పి ఇరిటేట్ అయ్యి తీసేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మార్కెట్ వాలటాలిటీ అంత ఎందుకు సార్, యూట్యూబ్లో లేకపోతే ఈ ఎకనామిక్ న్యూస్లో చూసి భయపడుతూ ఉంటారు. మార్కెట్ పడుతుంది, మ్యూచువల్ ఫండ్స్ ఏమవుతాయి అన్న ప్యానిక్తో చాలా మంది కిట్ అయిపోతూ ఉంటారు. ఈ 3 ఫీలింగ్స్ని అదుపులో ఉంచుకుని పేషెన్స్గా ఉంటే రిటర్న్స్కి ఏం చేయొచ్చు అంటారు? ఈ 7531 అనే రూల్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయండి, మీ బెటర్ రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఓకే సార్, మంచి రిటర్న్స్ వస్తాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 7531 అనే ఈ రూల్ని ఇంత డీటెయిల్గా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ.